హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నేను గిన్నెలు కడిగేసి మొత్తం షింక్ అంతా క్లీన్ చేసేసినాను. ఇంకా గిన్నెలన్నీ నేను చాలా కడిగినాను. ఇవన్నీ స్టాండ్లో అయితే సర్దేసినాను. ఇంకా కొన్ని గిన్నెలు అక్కడైతే ఉండిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు కడిగిన తర్వాత నేను ఫస్ట్ అయితే కసువు తుమ్ముతాను. కసువు అయితే తోసేసి మార్నింగ్ వచ్చేసి నేను కసువు అనేది ఊడుస్తాను. ఇంకా ఊడ్చేసి తడి బట్ట కూడా పెట్టేస్తాను. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. సో మార్నింగ్ ఒక 6 o'clock ఎగ్జాక్ట్లీ మనము 5 o'clock లేసి తెల్లవారసరికి మనం కసువు దోసేసుకొని గిన్నెలు కడుక్కొని నీట్గా పెట్టేసుకొని పూజ అనేది దేవుడికి అనేది మనము కొద్దిగా సమయం అనేది కేటాయించాలి. సో అదే నేను ఫాలో అవుతున్నాను. మార్నింగ్ లేవగానే నేను ఈ పని చేస్తాను. గిన్నెలు నేను ఎప్పుడైనా సరే గిన్నెలు నైటే కడిగేస్తాను. ఇంకా కొన్ని సందర్భాలలో వాటర్ అయితే రాదు కదా, అలా వాటర్ రాని సమయంలో నేను మార్నింగ్ లేచినప్పుడు గిన్నెలు కడుగుతాను. ఇంకా బయట కూడా నేను అంతా తుడిచేసేసి తడిబట్ట పెట్టేసి ఇంకా ముగ్గు అయితే రోజు నేను వేస్తాను. ఇక్కడ ముగ్గు పిండితో వేసేదానికి లేదు కాబట్టి నేను చాక్ పీస్తోనే రోజు అయితే ముగ్గు వేస్తాను. ఇలా ముగ్గు వేసిన తరువాత ఇంకా మార్నింగ్ అయితే వెదర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే. ఇంకా అందులో మేము 3rd floorలో ఉన్నాం కాబట్టి ఇంకా నాకు వెదర్ బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్నానం చేసేసుకొని వచ్చి పూజ అయితే చేసేసినాను. పూజ చేసిన తర్వాత ఈరోజు కొత్తగా నేను నిన్నటి కూరగాయలు చూపించేటప్పుడు నేను సర్వపిండి గారెలు అంటే సొరకాయ గారెలు అనేది చేస్తానని చెప్పినాను. సో సొరకాయ గారెల కోసం ఈ సొరకాయ అనేది తురుముకున్నాను. బాగా లేత సొరకాయ. నాకు సొరకాయలు అంతగా కనుక్కోవడం తెలియదు. ఆయనని అడిగినాను, కూరగాయలు ఆయన అడిగితే ఇది మంచిదనేసి ఇచ్చాడు. చాలా లేతగా చాలా బాగుంది. మనం బియ్యం పిండిలో వచ్చేసి మనం వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఈ సొరకాయ గారెలు చేసేటప్పుడు అంతా ఇలా తురుముకొని మనము వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా మొత్తము కలుపుకోవాలి. బియ్యం పిండిలో వేసేసి ఇలా కలుపుకొని బాగా మనము కొద్దిగా స్మూత్గా రావాలి అనుకుంటే కనుక మనము కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే ఆనియన్స్, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి టేస్టీగా ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి చేసుకుంటే ఇంకా శనగపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అవన్నీ అవైలబుల్లో లేవనేసి నేనైతే ఈ సొరకాయ గారెలు ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చినాయి. మా పాప, చిన్న పాప అయితే కనీసం పూరి ఇలాంటివి కూడా తినదు. రొటీన్గా దోశ ఇలాంటివి తింటుంది. ఈరోజు అడిగే నేను చేసిన తర్వాత అయితే ఇలా వచ్చినాయి గారెలు. చాలా అంత కొద్దిగా క్రిస్పీగా, కొద్దిగా మెత్తగా చాలా అయితే బాగా వచ్చినాయి. తింటూ ఉంటే ఇంకొన్ని తినాలనిపించింది. ఇంకా మా పిల్లల వరకు నేను బాక్స్ వరకు కొద్ది వరకు చేసేసినాను. మళ్ళీ మా ఆయన ఆఫీస్ పోయేటప్పుడు మళ్ళీ వేడి చేస్తాను. మా పాప తింటూ, ఈ పాపే మా చిన్న పాప చక్రిక, తింటూ చాలా మమ్మీ చాలా బాగున్నాయి, అస్సలు ఒక్కటి ఒప్పదు. ఇంకా నెక్స్ట్ ఏదో స్కూల్లో వచ్చేసి స్పోర్ట్స్, దాని గురించి మమ్మీ సైన్ చేయి మమ్మీ అంటే పర్మిషన్ నేను ఒప్పుకున్నట్టుగా ఇట్లా స్పోర్ట్స్కి పంపిస్తున్నాను అనేసి మా పిల్లలు మమ్మీ సైన్ చేయి మమ్మీ ఇది అప్లికేషన్ ఫిలప్ చేసేసి అనేసి అన్నారు. సో మార్నింగ్ లేచేసి నేను అప్లికేషన్ ఫిలప్ చేసేసి ఇంకా సైన్ అయితే పెట్టినాను. నెక్స్ట్ మా పాపకు జడ అయితే వేస్తున్నాను. రోజు రిబ్బన్లు కట్టి అయితే వెయ్యాలి. నాకు స్టార్టింగ్లో అయితే రిబ్బన్లు కట్టడం రాదు. మా ఫ్రెండ్ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇంకా పిల్లలకి కొంచెం మంచిగానే వెళ్ళాలి కదా స్కూల్కి, ఈ రిబ్బన్స్ కట్టుకొని వెళ్ళాలి. సో స్కూల్ పిల్లలందరూ రిబ్బన్స్ కట్టుకొని వస్తారు. అందుకని నేను రిబ్బన్స్ అయితే నేర్చుకున్నాను వేయడం అనేది. చూడండి, ఇంకా అప్పుడే రిబ్బన్స్ చూసేటప్పుడే నేను వేసేటప్పుడే ఇట్లా జడ వేయడము ఇవన్నీ మా పెద్ద అంటే మా ప్రకృతి వీడియో తీస్తుంది. చూడండి. అట్లా అయితే ఇంకా రిబ్బన్స్ అయితే కట్టేసినాను. అయితే ఒక ఫస్ట్లో అయితే చాలా టఫెస్ట్ వర్క్ అనుకున్నాను. నేను ఈ రిబ్బన్స్ కట్టగలనా లేదా అనేసి ఒక ఫీల్ ఇంకా నేర్చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ కింద వచ్చేసి పిల్లలకి ఒక పాప వచ్చేసి నాకు తిన్నా మమ్మీ ఫాస్ట్గా అంత టైం ఇవ్వరు, సో లైట్ ఫుడ్ పెట్టు అంటే ఒకరికి కీరా పెట్టినాను, ఇంకొకరికి అవే సర్వపిండి గారెలు, సొరకాయ గారెలు తుంచేసి పెట్టాను. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు. వాళ్ళకు టైం పంచువాలిటీ బాగుంది. ఒక 10 minutes ఫస్టే వెళ్తారు మా పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.